సార్ ఇప్పుడు ఎక్కువగా చాలామంది అమ్మాయిలలో పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. అది ఓన్లీ అంటే ఇంటర్నల్‌గా కాదు, అపియరెన్స్ కూడా వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్ రావడం గానివ్వండి, మొటిమలు, పిగ్మెంటేషన్ దాని ద్వారా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు డాక్టర్. అసలు ఇంతలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ 2026లో ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటారు? ఇక్కడ స్త్రీలలో హార్మోన్ కాంప్లెక్సిటీ ఉంటుంది. హార్మోన్ సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇది డిస్టర్బెన్స్ జరగడం వల్ల బాడీలో అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, అన్వాంటెడ్ ఏదైనా ఎరప్షన్స్ అంటే పింపుల్స్ కానివ్వండి, కలర్ డిస్టర్బెన్స్ కానివ్వండి, పీరియడ్ డిస్టర్బెన్స్ కానివ్వండి, ఇందాక మీరు అన్నారే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి పీసీఓఎస్ కానివ్వండి, ఒక హార్మోన్ వ్యవస్థ ఏదైతే ఇంపార్టెంట్ వ్యవస్థ స్త్రీలలో ఉంటుందో దాది డిస్టర్బెన్స్ కావడం వల్ల వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ బేసిక్గా అంటే ఇంకా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు అదే హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇంకొకరికి జరగచ్చు, వీళ్ళకి జరగచ్చు. ఇద్దరికి కాన్స్టిట్యూషన్ అనేది ఇద్దరు వేరు ఇక్కడ. సో వాళ్ళ యొక్క రియాక్షన్స్ వేరుంటాయి, వీళ్ళ యొక్క రియాక్షన్స్ వేరుంటాయి, ఇంకొక రియాక్షన్స్ వేరుంటాయి. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్కి మన కాన్స్టిట్యూషన్ రియాక్ట్ అవుతుంటుంది. ఓకే సార్. సో కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అది మొటిమల రూపంలో కొందరికి చూపించవచ్చు, కొందరికి కడుపు నొప్పి రూపంలో చూపించవచ్చు, కొందరికి పీసీఓస్లో చూపించవచ్చు. అసలు ఇటువంటి డిస్టర్బెన్సే రావద్దు. ఓకే. పీరియడ్స్ అనేటువంటి ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్. మనకు మోషన్ ఎట్లనో యూరిన్ ఎట్లనో సో కంపల్సరీ 28 డేస్కి పీరియడ్స్ రావడం అనేది ఇట్ ఈస్ ద బాడీ యొక్క మ్యాథమెటిక్స్. ఒక మ్యాథమెటిక్స్ బాడీ ఫాలో అవుతుంది. సో ఆ మ్యాథమెటిక్స్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు, ఆ మ్యాథమెటిక్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎక్స్టర్నల్ సిమ్టమాటిక్ అప్లికేషన్స్ జనరల్గా జరుగుతుంటాయి. దానివల్ల పీసీఓఎస్ జరుగుతుంది. దీనికి రూట్ కాజ్ లేకుండా ఇది జరగవు. ఇవన్నీ బై బర్త్తో వచ్చేటి కాదు. ఈరోజు పీసీఓడి ప్రాబ్లం వచ్చిందంటే బై పుట్టుకతో రాదు. మీకు కంపల్సరీ మీరు ఏదో డిస్టర్బెన్స్ చేసి ఉంటారు, మధ్యలోనే వచ్చింది ఖచ్చితంగా. మధ్యలో మీరు ఏదైనా చిన్న వాటికి మెడిసిన్స్ వాడి మీ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసుకుని అదొక హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్గా మారి దెన్ ఈ ప్రాబ్లంగా మారిపోతుంటుంది. ఇక్కడ ప్రాబ్లం రావడానికి రూట్ కాజ్ లేని ఈ ప్రాబ్లం రాదు. గుర్తుపెట్టుకోండి, పీసీఓడి బై బర్త్ వచ్చేది కాదు, బై దురదృష్టం వచ్చేది కాదు, బ్యాడ్ లక్ కాదు, అస్సలు అవన్నీ కాదు. మనం వాడినటువంటి మెడిసిన్స్, మన లైఫ్ స్టైలు, మన ఆహారం, ఈ మూడింటి వల్ల జనరల్గా ఈ యొక్క పీసీఓఎస్ జనరల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.